నాకు నచ్చిన రెసిపీస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అయితే ఈ కొబ్బరన్నం. దీనికి కాంబినేషన్గా కోడి కూర వేసుకుని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 గ్లాసులు సోనా మైసూర్ రైస్ వేసుకుని శుభ్రంగా 2 నుండి 3 సార్లు కడుక్కుని నిండుగా నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని 1 కప్పు వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకుని దీని నుండి కొబ్బరి పాలు అయితే సెపరేట్ చేసుకోవాలి. కొబ్బరి పాలు స్ట్రెయిన్ చేసేసిన తర్వాత మిగిలిన కొబ్బరి తురుముని మరొకసారి మిక్సీ జార్లో వేసి 1/2 కప్ వాటర్ వేసి మరలా గ్రైండ్ చేసుకుని కొబ్బరి పాలను అయితే సెపరేట్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని బిర్యానీ పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, మిరియాలు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, గుప్పెడంత పుదీనా, కొత్తిమీర, నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా పట్టించి ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని 4 గ్లాసులు వేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకుని కోడి కూర వేసుకుని తింటే ఉంటుందండి. అద్దరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.